రైతు భరోసా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా రికార్డు సృష్టించిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తా ఉంటే అటు బీఆర్ఎస్ మాత్రం చాలామంది రైతులకు ఇంకా డబ్బులే పడలేదనేటువంటి మాట చెప్తా ఉన్నారు. సరే పడ్డాయా పడలేదా, ఒక 9,000 కోట్ల రూపాయలు అయితే 8,774 కోట్లు ఏమో లెక్క చూపిస్తూ ఉన్నారు ఇంతవరకు వేసినామని చెప్పి. ఏదేమైనప్పటికీ కూడా ఈ 9,000 కోట్లకు సంబంధించినటువంటి లెక్క మరొకసారి విఫలంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 9,000 కోట్లు ఎక్కడివి? 9,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ 9,000 కోట్లను ఎవరెవరి ఖాతాల్లో వేసారు? అందులో బీసీల వాటా ఎంత? ఈ 9,000 కోట్లలో బీసీలు ఈ 9,000 కోట్లకు మిత్తి, వీటన్నిటి లెక్కల సారాంశంగా రైతు భరోసా కార్యక్రమం 9,000 కోట్ల రూపాయలు వేస్తే ఎవరి బొక్కసాల్లో ఎక్కువ నిండింది? ఈ డాక్యుమెంట్ని ఇవాళ మీ ముందు పెట్టదలుచుకున్నాం. ఇక్కడ రైతు భరోసా పథకం ఎవరికి లాభం? రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలోకి 9,000 కోట్ల రూపాయలు జమ చేసినట్టు మన ప్రభుత్వం చెప్పింది. మరొకసారి ప్రభుత్వం తెచ్చిన అప్పు, దాని వడ్డీ మరియు ఎవరికి రైతు భరోసా ద్వారా లాభం చేకూరిందన్న విషయాలు ఒకసారి గమనిస్తే ప్రస్తుత బడ్జెట్ ప్రకారం 70,000 కోట్ల అప్పు తెస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 9,995 కోట్ల రూపాయలు కంచెకచ్చి బౌలిలో సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాలు కుదవబెట్టి తేవడం జరిగింది. ఈ భూమి విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం 20,800 కోట్లు కాగా అంచనా వేసి లోన్ అమౌంట్ 80%గా చూస్తే 16,640 కోట్లు అయితే ఫైనల్గా 70% అప్రూవల్ ఇచ్చి 14,560 కోట్ల వరకు అప్పు తీసుకునే అర్హత నిర్ధారించడం జరిగింది. ఈ అప్పును తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఆ తర్వాత సీనియర్ సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ నుండి తీసుకోవడం జరిగింది. టీజీఐసి తర్వాత ఎన్సిడి రైట్. ఇది ఇక్కడి నుంచి అప్పు తీసుకోవడం జరిగింది. దీనికి మా సోర్స్ ఏంటంటే డెక్కన్ హెరాల్డ్లో 12 తారీఖు ఏప్రిల్ 2025లో దీని కథనానికి సంబంధించినటువంటి సారాంశం ఉంది. ఇక్కడ నుంచి 14,560 కోట్ల వరకు అప్పు తీసుకునే అర్హతను, అంటే దాని వాస్తవ విలువ వచ్చేసి 20,800 కోట్లు అయితే దాంట్లో 70% అంటే 14,560 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇక ఇక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి అప్పు ఇది. ఈ రైతు భరోసా కోసం ఖర్చు చేసిన 900 కోట్ల అప్పుకు 7 సంవత్సరాల్లో తిరిగి చెల్లించడం దాదాపు 5,890 కోట్ల రూపాయలు వడ్డీ కట్టవలసి ఉంటుంది. 9.35 వడ్డీ కాడికి వడ్డీ ఎంత? ఈ 9,000 కోట్ల కంటే ఈ 7 ఏళ్లలో తిరిగి చెల్లిస్తామని చెప్పి బాండ్లను వీటిని చూపెట్టి, భూములను చూపెట్టి బాండ్లను వేలమేసి 5,890 కోట్ల రూపాయలు ఓన్లీ ఇంట్రెస్టే. అంటే అయితే అసలు వడ్డీ చూస్తే ఈ అప్పు మొత్తం 14,890.5 కోట్ల రూపాయలు వస్తున్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇక ఇంత డబ్బు తెచ్చిన డబ్బు ఇది ఈ 14,890 కోట్లలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 56% బీసీలు కట్టాలి. 56% బీసీలు కట్టాలి. ఎంత కట్టాలి బీసీలు, ఎంత పోయింది, ఏం కథ అనేది ఒకసారి చూస్తే ఈ డబ్బు సామాజిక వర్గాల వారీగా చూస్తే రైతులకు వచ్చిన ఆదాయం ఎంత, అప్పు ఎంత ఒకసారి చూద్దాం. సామాజిక వర్గం బీసీల దగ్గర ఎంత భూమి ఉంది? మొత్తం భూమిలో 44% భూమి బీసీల దగ్గర ఉంది. వాళ్ళ జనాభా 60% ఉంటుంది. వచ్చిన ఆదాయం కోట్లలో ఈ 44% మంది రైతాంగానికి 3,960 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇప్పుడు రైతు భరోసా కింద వచ్చింది. 3,960 కోట్ల రూపాయలు. కానీ ఈ అప్పులో ఎంత కట్టాలి బీసీ రైతులు? 8,934 కోట్ల రూపాయలు ఓన్లీ బీసీలు చెల్లించాల్సినటువంటి అప్పు. ఎంత నష్టం జరిగింది రైతు భరోసాలో? 4,974 కోట్ల రూపాయలు బీసీలకు నష్టం జరిగింది. అంటే 5,000 కోట్లు. 5,000 కోట్లు. ఎస్సీలకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమి 9% భూమి మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో 9% భూమి ఎస్సీల దగ్గర ఉంది. వాళ్ళ జనాభా వచ్చేసి అప్రాక్సిమేట్గా 18% ఉంటుంది. 17.5 అనేదో చూపించారు, కానీ 18% ఉంటుంది. అయితే వాళ్ళకి ఎంత ఈ రైతు భరోసా ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు పడ్డాయి అంటే 810 కోట్ల రూపాయలు. 810 కోట్ల రూపాయలు ఈ రైతు భరోసా ద్వారా ఎస్సీల ఖాతాల్లో, ఎస్సీ రైతుల ఖాతాల్లో పడ్డాయి. మరి ఈ 14,890 కోట్ల రూపాయల అప్పులో ఎస్సీలు కట్టవలసినటువంటి అప్పు ఎంత అంటే 2,680 కోట్లు కట్టాలి. 2,680 కోట్ల రూపాయలు అప్పు మీదేసుకొని అందులో 810 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడ్డాయి. వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఇంత, వాళ్ళకు వచ్చింది ఇంత. వాళ్ళు ఎంత నష్టపోయారు? ఎస్సీలు 1,870 కోట్ల రూపాయలు నష్టం జరిగింది వాళ్ళకు. ఇక ఎస్టీ రైతాంగం 12.40% ఉన్నట్టుగా వాళ్ళ జనాభా గురించి చెప్తా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ జనాభా వచ్చేసి అప్రాక్స్గా
ఇక్కడ ఎస్టీల చేతిలో 12.40% భూములు ఉన్నాయి. 12.5% భూములు ఎస్టీల దగ్గర ఉన్నాయి. వారి జనాభా ఎంత ఉంది అని అంటే 12% ఉంది అన్నట్టుగా అప్రాక్స్గా చెప్తా ఉన్నారు. వచ్చిన ఆదాయం వాళ్లకు ఈ రైతు భరోసా ద్వారా ఎంత అంటే 1116 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలలో జమ అయినాయి. కానీ ఈ అప్పులో వీళ్ళు కట్టాల్సింది ఎంత అంటే 1787 కోట్ల రూపాయలు వీళ్ళు కట్టాలి. అంటే ఎస్టీలకు ఎంత నష్టం జరిగింది? 671 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఎస్టీలకు. ఇక ఓసీలు, నిరుపేదలైన ఓసీలకు చూద్దాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిలో ఇప్పుడు రైతు భరోసా వేసారు కదా, 1,49,00,000 ఎకరాల భూములకు వేసారు కదా, దీంట్లో 43% భూములు ఓసీలే. 43%. వీళ్ళ జనాభా 10% లోపే. 10% లోపు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర 43% భూమి ఉన్నది. 60% ఉన్న బీసీల దగ్గర 44% ఉన్నది. ఈ బీసీలతో సమానంగా భూములు ఉన్నాయి. 18% ఉన్నటువంటి ఎస్సీల దగ్గర 9% భూములే ఉంటే ఇక్కడ ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం ఉంది. ఇక్కడ 43% రైతు భరోసా నిధులు వీళ్ళ ఖాతాలో పడ్డాయి. దీంట్లో వాళ్ళ జనాభా 10% లోపు ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం ఎంత అంటే ఇప్పుడు 43%కి 3,870 కోట్ల రూపాయలు 3,870 కోట్ల రూపాయలు ఓసీల ఖాతాల్లో జమైనాయి రైతు భరోసా కార్యక్రమంలో. మరి 14,890 కోట్ల రూపాయల అప్పులో ఓసీలు ఎంత కట్టాలంటే 1,489 కోట్లు కడితే సరిపోతుంది వాళ్ళు. అంటే వాళ్ళకి లాభం ఎంత? 2,381 కోట్ల రూపాయలు ఓసీలు లాభపడ్డారు. రైతు భరోసా పథకం ద్వారా లాభపడ్డది ఎవరు? ఇప్పుడు అప్పేమో వీళ్ళు మొయ్యాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు మొయ్యాలి. లాభం ఎవరికి జరిగిందో చూడండి. సో ఈ డేటా ఇది మనదేం కాదు, సర్కార్ నుంచి తీసుకున్న డేటానే. అఫీషియల్గా ఎక్కడెక్కడ ఏం చెప్పారు అనేది ఆ డేటా దీంట్లో ఉంటుంది. ఈ డేటాకు సంబంధించినటువంటి లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే అక్కడ చాట్ బాక్స్లో కూడా ఉంటుంది. మీకు కావాలంటే ఆ లింకు తీసుకోండి. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలో వేసినని గొప్పలు చెప్తున్నటువంటి ప్రభుత్వం ఎవరికి వేసింది ఆ పైసలు? ఏ వర్గాల దగ్గర భూములు ఉన్నాయి? 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1,000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.